అందరికి శనార్థులు వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. గల్లీ గల్లీలా కొలువైన గణపతి భక్తులు పడుతుర్రు పబ్బతి. మొన్నటిదాకా ఎండిన చెరువులు వరదలతో నింపిన యానలు. ఏజెన్సీలా ఇంటింటికి జరాలు అంతటా మెట్టబెడుతున్నాయి దోమలు. కొబ్బరి మట్టలతోని పెండ్లి పందిళ్ళు హద్దిరిపోయినాయి శిలక బొమ్మలు. పిచ్చి చెట్లల్లా ఛత్తీస్గఢ్ కోట బాగు చేస్తే టూరిస్టుల బాట. మస్తుండల్లే మీ గల్లీల గణపతి మంచి మంచి మండపాలేసి తీర్తి విగ్రహాలు పెట్టిండ్రులా. ఆటలు పాటలు భజనలు కీర్తనలు జోరైతున్నాయి దేవుళ్ళ కాడ. ఏడాదికి ఒక్కపారేనాయే తుర్తిగా కొలుసుకుంటాండ్రు భక్తులు. ఇట్లా కాదబ్బా, వీడియోలు చూసుకుంటా చెప్పుకుందాం. గల్లీ గల్లీకి గణేష్ మండపాలే, ఊరంతా వినాయకుని పాటలే. అదిరిపోయే సెట్టింగులతోని మండపాలేసి బొద్ద గణపయ్యని నిలబెట్టుకొని జోరుగా కొలుసుకుంటున్నారు. తీరు లైట్లతోని చెక్కుమంటున్నాయి వినాయకుని మండపాలన్నీ. ఎవల తాకత్తును బట్టి వాళ్ళు బుడ్డ విగ్రహాల కాంచాలు అంతెత్తు విగ్రహాలు పెట్టిండ్రు. తీరు రూపాల గణేశుడు కొలువైండు. వెరైటీ విగ్రహాలు చూసి తప్ప పూజలు అందుకుంటున్నాయి. కొన్ని మండపాల మైక్ సెట్టింగులు పెడితే ఇంకొన్ని జాగాల్లో పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్సుల్లో తెల్లం దాకా పొద్దున్న ఏకదంతుని పాటలు మోగుతూనే ఉన్నాయి. ఇక ఉత్సవ కమిటీల తరపున ఆటపాటలు భజనలు జోరుగా నడిచినాయి. అయ్యవార్లకైతే గింత రికా ఉండలేదు. ఓ తన పూజ ఒడిపించుకొని ఇంకో తాని కురుకుతున్నారు. 9 వద్దులు ఇట్లనే ఉంటది. ఇక బడా గణేశుల కాడికి భక్తులు లైన్లు కడుతున్నారు. ఆడాడ అన్నదానాలు సుతా జోరైతున్నాయి. 9 వద్దులు తెలంగాణే కాదు దేశమంతా గణపతి సేవలనే ఉంటది. ఏడేడెట్లెట్లా అయిందో ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాం గానీ ఇయాల్టి పూజలు ఎట్లా నడిచినాయో అంతా కలిపి మీరే చూడుర్రిగా. ఆనలతోని అంత ఆగమాగముండే మొన్నటిదాకా. అటు ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ జిల్లాల చిన్న గోస కాదు. వాగులు వంగుడుతోని ఇండ్లు మునిగి సగలం పోగొట్టుకున్నారు. ఆకేరు వాగు దెబ్బకు రైలు పట్టాల కింద మట్టే కొట్టుకోపోతే గంటల కమానం చెమట తీసి మళ్ళా కట్టవోసి పట్టాలు వరిచిరి. లక్షల ఎకరాల పంటలు నష్టపోయిన రైతన్నలు వ్యవసాయాన్ని ఎట్లా రేవుకు తెస్తారో గాని నీళ్ళకైతే గింత రంది లేకుండా చీకాంచెలి. హౌ ప్రాజెక్టుల నిండా నీళ్లే మరి. మొన్నటిదాకా గొర్రెల మందలు బర్ల మందలు తిరిగిన లోయర్ మానేర్ డ్యామ్ ఇప్పుడు గిట్లున్నది. నెల కిందట ఆనలు అడ్రస్ లేక ఇట్లా మంచాలు వేసుకొని కూకొని పూర్సాతిగా గొర్రెలు మేపిర్రు అన్నలు. ప్రాజెక్టు కట్టక ముందు పబ్లిక్ తిరిగే రోడ్డు సుతా తేలిందంటే చూడుర్రిగా నీళ్లకి ఎంత కరువు ఉండేనో. కానీ ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే గజ్జు అనేటట్టు నిండుకుండా అయింది. అటు ములుగు జిల్లా లక్నవరంలో ఇప్పుడు అంటే తీగల బ్రిడ్జి దాకా వచ్చినాయి గానీ మొన్నటిదాకా ఈడ సుతా అదే కథ. సుక్క నీళ్లు లేకుండే. టూరిస్టులతో జిబజిబా ఉండే సరస్సు మొఖాన పోయినోళ్లే లేకుండే. మైదానం లెక్కుండే. మరి ఇప్పుడు నిండా నీళ్లే. ఇయే కాదు ఆనలు దమ్మార దంచే వరకు తెలంగాణ అంతటా చెర్లు కుంటలు ప్రాజెక్టుల కాంచెలు అన్ని నిండినాయి. ఆడాడ మత్తడి దుంకుతున్నాయి కూడా. ఇంకో 2-3 పంటలకు రైతులకు నీళ్ల తిప్పలు ఉండదంటే చూడుర్రిగా. ఇంకో దిక్కు ప్రాజెక్టులు నిండితే గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడిసిరి. మొత్తానికి చెర్లు కుంటలన్నీ నిండి రైతులకు నీళ్ల తిప్పలు లేకుండా చేసినాయి గాని వాగులు బొంగి పబ్లిక్ కు సుక్కలు చూపించినాయి. ఇప్పటికే అలుగు వారుతున్నాయి చెర్లన్నీ. మళ్ళా ఆనలు అందుకునే కోపున్నదట. ఇంకెంత కథ ఉన్నదో పో. చిన్న గారెంబి డాక్టర్ తానికి పోయి మా అమ్మకు కాలరెక్కలు గుంజుతున్నాయని ఓ గోలాడకరా పోరా. శాతనైతే లేదు బాంచన్. ఏమాయరో అంత ఈడ్చుకపోతున్నావు మనిషివి. 2-3 వద్దులు ఆయనే కుత్కెలను వస్తుంది, నడుము గుంజుతుంది, పేయి గాలినట్టు అవుతుంది. దావుకనకు ఓకపోయినావు మరి. గా పటేలోళ్ళు రాగడి దున్నిన పైసలు ఇస్తే పోదామని చూస్తున్నానే. నాకు అటెన్కి ఇద్దువు గాని నేను ఇస్తా. మొదలు పోయి దావుకంట్లో చూపించుకోపో. అసలే నమ్మతట్టు లేదు ఇయ్యాలి రేపు. ఇగో గిట్లున్నది ఊర్ల పొంట. ఈ ముసలమ్మకు జ్వరమే, ఈ తాతకు జ్వరమే, ఈ కాకకు జ్వరమే, ఈ అక్కకు జ్వరమే, బుడ్డోనికి సుత జ్వరమే. ఇంటికొగలకు జ్వరం వచ్చి పాడైతుంది. అడవుల పొంటుండే ఏజెన్సీ ఊర్లలోనైతే నెరి. అసలే చిత్తడి కాలమాయే. ఆనలు దంచే వరకు రోడ్ల మీద ఇండ్ల పక్కకు నీళ్లు నిలబడి ఈగలు దోమలు మెట్టబెట్టి అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతున్నాయి. ఈ నడుమ డెంగ్యూ జ్వరం ఒకటి మోపైంది. మళ్ళా ఇగేముంది ఊళ్ళే చూపించుకుంటురు. తగ్గకపోయే వరకు జిల్లాలకు పోతురు. ఆదిలాబాద్ రిమ్స్ ల చూడుర్రి పేషెంట్లు ఎట్లా లైన్లు కట్టిండ్రో. రిమ్స్ లో ఆల్మోస్ట్ 300 to 400 ఓపీలో ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. 10 to 15 కేసెస్ మేము అడ్మిట్ చేస్తున్నాం. డైలీ 20 కేసెస్ సస్పెక్టెడ్ డెంగ్యూ కేసెస్ లాంటి
అడ్మిట్ చేస్తున్నాం. దాంట్లో 3 to 4 కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. దినం 1000 మంది అవుట్ పేషెంట్లు వచ్చేది ఉంటే ఇప్పుడు ఇంకో 500-600 ఎక్కువనే వస్తురట. అంట్లా ఓ 20-30 మంది దావకండ్ల షేరికైతే ఓ 4-5గురికి డెంగ్యూ జ్వరమని తేలుతుంది. కాళ్ళ నొప్పులు బాగా ఉండే, నడుము నొప్పి కాళ్ళ నొప్పి ఒక్క సైట్ అన్నారు. దీనికి జాయిన్ చేయడం అది వేరేనే వెళ్ళింది, అందులో డెంగ్యూ వెళ్ళింది. ఆనకాలం అంటేనే బీమార్లు బగ్గొస్తుంటాయి. రోడ్డు సవలతి సుత లేని ఏజెన్సీ ఊర్లు బొచ్చెడున్నాయి. వాళ్ళు జిల్లా దావకండ్లకు రాలేక ఆడనే ఆర్ఎంపీల తాన చూపించుకొని వాళ్ళు ఇచ్చిన గోళీలు మింగుతుర్రు. పీక్కుంటానికి వచ్చినాక గప్పుడు జిల్లా దావకానకు హైదరాబాద్కు పోతుర్రు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించాలనేది మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. గ్రామాల నుండి ప్రజలు ఇక్కడ రిమ్స్ కు రాలేకపోతుండ్రు. ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రైవేట్లకు పోయి వేలకు వేలు పెట్టుకోలేక గవర్నమెంట్ దవాఖానలకు పోతే పట్టుసాలకుంటుంది. దినామింత వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పల్లెల్లా మెడికల్ క్యాంపులు పెట్టాలి అని కోరుతున్నారు పబ్లిక్. ఊళ్ళల్లా ఎక్కడి చెత్త అక్కడనే ఉండు, మోరీలు సాఫ్ చేయకపోవడంతోని జ్వరాలు వచ్చి పాడైతున్నాయి అంటుర్రు. పబ్లిక్ సుత నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. జ్వరం వస్తే లాపర్వ చేయకుండా దావఖానకు పోవాలి. గిదేం చేస్తుందని లాపర్వ చేయకుర్రి, జర పైలం. మునుపు ఇంటి మీదనో వాకిట్లనో ఏమన్నా ఆరబెడితే కాకులు పిట్టలు రాకుండా ఓ మనిషి కావలుండేది, అంతగనం ఉండేది. మరి కానీ ఇప్పుడు కావలుండు కాదు, మాపటిల్లి దాకుంచిన ఒక్క పిట్ట కూడా ముట్టది. అసలు ఉంటాయి కదా వచ్చి వాళ్తానికి. మునుపు ఏ చెట్టు మీద చూసినా గుంపులే పక్షులు ఉంటుండే. కొన్ని గూళ్ళు కట్టుకొని అవిటి మీదనే ఉంటే ఇంకా కొన్ని చెట్లెమ్మడి తిరుగుతుండే. గీ ముచ్చట చూస్తే గా రోజులే ఆదుకొస్తుండొచ్చు పక్కా. గివేంటి మమ్మీ గమ్మతున్నాయి, పిట్టలన్నొచ్చి వాళ్తున్నాయి అంటుండొచ్చురు ఇప్పటి పోరలు. చూద్దామన్నా గానొస్తలేవా ఏ పిట్టగూళ్ళు. కానీ మంచిగా చూడుర్రి, గడ్డి పోసలతోనో కట్టె పుల్లలతోనో కాదు, మట్టితోని కట్టుకున్నాయి బందవస్తు గూళ్ళు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ కాడ సిమెంట్ దిమ్మలకు ఇంత నీడ వేసుకున్నాయి పిట్టలు. కీస్మనుకుంటా గూళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న దానా గూళ్ళల్లో దాసుకొని అండ్లనే గుడ్లు పెట్టి పిల్లల్ని సాకుతున్నాయి. మానేరు అందాలు చూస్తానికి పోయినోళ్ళు ఈ పిట్టల్ని చూసుకుంటా ఆడనే గంటల కమానం ఉంటూరంటే చూడురిగా. పిట్టలు సుత నీళ్ల మీద ఎగురుకుంటా చిన్న సంబురం కాదు, కొన్నేమో గూళ్ళలోనే ఉండి ప్రకృతి అందాలు చూస్తున్నట్టే ఉన్నది పో. కానీ సిమెంట్ దిమ్మకు మట్టితోని గింత ముద్దుగా గూళ్ళు ఏ ఇంజనీర్ సుత కట్టకుండొచ్చు. మట్టి ఏడికెళ్ళి మోసుకొచ్చినాయో, ఎన్నొద్దులు చెమట తీసినాయో గాని అన్ని కలిసి గూళ్ళ అపార్ట్మెంటే కట్టినాయి పో. లెక్కకైతే చెట్ల మీద గూళ్ళు పెడుతుంటాయి, కానీ ఇంత చెట్లు గుట్టలు పోతం పెడుతుండే వరకు గీ తావ వెనకలాడుకున్నట్టున్నాయి. చూద్దామన్నా ఏడ కానరాకుంటాయినయాల్లా మానేరు కాడ 100 పిట్టలు కానొస్తుండే వరకు చూసుకుంటా చిన్న మురిపేం కాదు. డ్యామ్ కాడికి పోతే అటు మానేరందాలు ఇటు గిజిగాళ్ళ గిరికలు చూడొచ్చు. తీర్వాటం ఉంటే అట్లా పోయిరారి మరి. ఇప్పుడంటే అందరు ఏసీ ఫంక్షన్ హాళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు బుక్ చేసుకొని పెండ్లీలు పేరంటాలు వేసుకుంటారు. కానీ 30 ఏండ్ల కింద ఇవన్నీ ఎక్కడికి? ఇంట్లో లగ్గం కుదిరిందంటే ఇంటోళ్ళు చుట్టాలంతా కలిసి పందిరేసుడు, పెండ్లి పందిరి అల్లుడు, కాగితాలు కత్తిరిచ్చి గుంజల కత్కబెట్టుడు, ఇట్లా నపరో పని అరుచుకుంటుండే. ఇప్పటికి ఊర్లల్లో ఆడాడ కానొస్తున్నాయి కానీ పట్నాలల్లా పందిరన్న ముచ్చట లేదు. లగ్గం వెనకటి తరీకల వేసుకోవాలి అనుకునేటోళ్ళు కొందరంటే కొందరే పందిలు లేపించుకుంటురు. ఇక ముచ్చట ఏందంటే ఇటు ఈ అక్క అటు అన్న కొబ్బరి మట్టలకున్న ఆకులు కట్ చేసుడు, అక్కలంతా కూకొని అల్లుడు. వారెవ్వా దబ్బ ఏమన్నా అల్లుతున్నారా? హౌ పెళ్లి పందిరే. ఇగిటు అమ్మలు కూకొని బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ అక్క చూడుర్రి, చూస్తుండగానే శిల్క ఎంత ముద్దుగా తయారు చేసిందో. పెండ్లీల సీజన్ కాబట్టి చేతి నిండా పనుంది అక్కలకు. పెండ్లి పందిళ్ళు, మండపాలు, దర్వాజల కాడ చుట్టాలకు ఎలకని చెప్తానికి కొబ్బరి మట్టలు అల్లిచ్చి కట్టిస్తారన్నట్టు. పట్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్క పొంటుండే వీళ్ళంతా ఆంధ్రకెళ్లి బతుకు తెరువు కోసం వచ్చిండ్రు. ఏం తక్కువ 200 కుటుంబాలు ఇదే పని మీద ఉంటున్నాయి. ఇక సీజన్ అయిపోయినాక తట్టలు, బుట్టలు, షాటలు, సాపలు, ఎండగొట్టకుండా అడకం చేసే పరదలు, విసనకర్రలు, శిల్కలు, తడకలు, బొమ్మలు తయారు చేస్తారట కొబ్బరి మట్టలతో. మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నాం. పెళ్లిళ్ళ మేటలు తగిలినప్పుడు చేస్తాం. పెళ్లిళ్ళ మేటలు అయిపోయిన తర్వాత ఎదురు బొంబాయి వరకు చేస్తాం. బుట్టలు,
చిలికలు ఏమి కావాలి అన్ని దొరుకుతాయి మా దగ్గర. మీకు కావాల్సిన ఏమైనా ఐటమ్లన్నా. అక్కలకు రోజుకు 600 ఎటు పోవట సీజన్లా. చిన్న చిన్న వస్తువులు తక్కువ ఉండేటట్టు పెండ్లికి ఒక్కరోజు ముందు ఆర్డర్ ఇస్తే చాలు. ఎక్కువ కావాలంటే నెల రోజుల ముందే బుక్ చేసుకుంటే ఓ రోజు ముందే డెలివరీ ఇస్తారట. పందిరేయమంటే సుత వేస్తారట. ఒక్క బుట్టకు అరగంట. రోజుకు 15-20 వేస్తారట. పందిళ్ళు అయితే ఒక్కొక్కరు 2-3 అల్లుతారట. ఈ పళ్ళు కాయలు పెట్టుకుంటారు ఎంగేజ్మెంట్లకైనా పెళ్లిళ్ళకైనా పశుపాతలకైనా సరే పుట్టినరోజులకి కూడా నా స్వీట్లు హాట్లు అన్ని పెట్టుకోవచ్చు. కొబ్బరి మట్టలన్నీ ఆంధ్రాకు పోయి తోటల కంచెలి ఇట్లా ట్రాలీలో వేస్తారు. ఆడ ఒక్కదానికి 30 రూపాయలు పడితే ఈడ ఇళ్లకు 100-150కి అమ్ముతారట. పందిళ్ళు తయారైనాక తీసుకుపోయి డెలివరీ ఇచ్చొస్తారు. మీరు ఎప్పుడు ప్లాస్టిక్ వాడడం కాదు, పువ్వులుగా డెకరేషన్ కోసం ఇలాంటి వారికి పచ్చదనం కోరుకోండి. మేము కూడా ఈ బతకాలని పచ్చదనం వల్లే. అచ్చిరాని ప్లాస్టిక్ పూలు ఆడకం చేసే బదులు ఇసొంటి పచ్చదనం ఉండేటట్టు కొబ్బరి ఆకులతో వేసిన బొమ్మలు డెకరేషన్ కి ఆడకం చేస్తే అటు వాతావరణం మంచిగుంటది, ఫంక్షన్ కు కలిసి వస్తది, వీళ్ళకింత పని దొరుకుతది. వెనకటి పద్ధతిలో పోవాలనుకునేటోళ్ళు అక్కరుంటే ఆర్డర్ ఇయ్యుర్రి మరి. ఎండాకాలంలా నెత్తికి దస్తో తువ్వాలో చుట్టుకోకుండా క్యాప్ పెట్టుకోకుండా బయటికి వెళ్తే సుర్రుమంటది ఎండ. ఇక చలికాలంలో గరం కోట్ లేకుండా శాల్వ కప్పుకోకుండా అరికట్నం కట్టుకోకుండా గజ్జును వణుకుతారు. అట్లనే ఆనకాలంలో బయటికి పోతప్పుడు ఆనకోట వేసుకోకుంటే మంచిగా నానొస్తారు ఇంటికి. హబ్బా కొందాం అనుకుంటున్నా మర్చిపోతున్నా అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆనలు దంచుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉరుకుతున్నారు ఆనకోట్ల కోసానికి. తీరు రెయిన్ కోట్లు తీరొక్క డిజైన్లు పేరువైన కంపెనీల కాంచలి అగ్గువలొచ్చే వాటి దాకా బొచ్చడ తీర్ల ఆనకోట్లు వచ్చినాయి. ఇటు పట్నంలా అటు జిల్లాలల్లో రోడ్డు పక్కకు ఆడాడ అమ్ముతుర్రు ఆల్రెడీ. పట్నం మదీనా సెంటర్లా పతాకం రెయిన్ కోట్ల షాపులే ఉన్నాయి. హాడికి పోయిర్రంటే అగ్వల కావాలంటే అగ్వల, పిరంగల్లే కావాలంటే అవిసుతో దొరుకుతాయి. प्राइस आपको 250 से स्टार्ट रहेगा, 2500 तक अवेलेबल है. पूरे ब्रांड्स अवेलेबल है हमारे पास. బుడ్డ పొరలు బడికి వేసుకపోనికే ఫుల్లు రెయిన్ కోట్ల నుంచి అక్కలు అన్నలు మందమున్నోళ్ళు బక్కగున్నోళ్ళు అందరికి వచ్చేటట్టు అన్ని వెరైటీల ఆనకోట్లు తెచ్చిర్రు. ఈ 6 రోజుల కాంచెల ఆన ఎప్పుడు అందుకునేది తెలియకుంటుంది కాబట్టి శీతం పోతున్నారు పబ్లిక్. హగో అన్నలు కోట్లు దొడుక్కొని మంచిగున్నదా అని చూసుకుంటుర్రు. హే ఉడకపోయంగా ఆనకోట్లు ఏం దొడుకుతాం అనుకుంటే షెత్తిర్లు సుత తీరు డిజైన్లున్నాయి. లెక్కకైతే ఆనకాలం చాలు కాగానే గిరాకీ పొట్టు కావాలి. కానీ ఆనలు అప్పుడో మలక అరుచుకుంటుండే వరకు వెనక ముందాడిర్రు. ఇప్పుడు దంచుడు పెడుతుంటే షాపుల కురుకుతుర్రు అంతా. మీకు సుత తిప్పలు కావద్దనుకుంటే ఓటి తెచ్చుకోర్రి మరి. ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు వెనకటి రాజుల కథలు చెప్పుకుంటా జోకొడుతుంటే పోరలు మంచిగా బజ్జుంటారు. రామాయణం మహాభారతం కొందరు చెప్తే వాళ్ళ ఏరియా నేలిన రాజుల గురించి ఇంకా కొందరు చెప్తుంటారు. మునుపు మన ఊరిట్లా లేకుండే, ఏడ చూసినా అంతెత్తు కోటలే కానొస్తుండే, ఊరు చుట్టూ పారిగోడ సుతుంటుండే అని చెప్తుంటే ఇంట్రెస్ట్ గినేది. ఇదంతా ఓ 20 ఏళ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు ఆ సంగతులు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా వినేటోళ్ళు అసలే లేరు. ఇక అసలు ముచ్చట ఏందంటే కోటల ముచ్చట చెప్పి గుట్ట చూపిస్తారేందనేరు. మీరు చూస్తున్నది కోటనే. నిర్మల్లుండే ఛత్తీస్గఢ్ కోట ఇది. వెనకట నిర్మల్ను ఏలిన రాజు నిమ్మల నాయుడు. అటెన్కొచ్చిన నిజాం రాజులు 40 మీటర్ల ఎత్తు మీద కట్టిచ్చిర్రు ఈ కోటను. రాజభవనంలా 32 అర్రలుంటాయి కాబట్టి ఛత్తీస్గఢ్ అని పేరు పోయింది. చుట్టూ గొలుసు కట్టు చెరువులు, కోట నడుమిట్ల మెట్లబాయి ఏమన్నున్నదా? కిలోమీటర్ దాకా అంత కోటే ఉండేదట. అప్పట్ల పబ్లిక్ తన వసూలు చేసిన పన్నులు, బంగారం, ఎండి నగలన్నీ ఈడనే దాపెట్టేదట. నిర్మల్ల మొత్తం 12 కోటలు కడితే ఇప్పుడు ఆ గుర్తులు సుత లేకుండా అవుతున్నాయి. రేపు ఈయంతో నన్ను ఉంటాయో ఉండయో అని రంది పడుతున్నారు లోకల్ పబ్లిక్. ఈ రోజు నేను చూస్తున్నాను, నా తర్వాత నా తరం చూస్తుందో చూడదో, ఆ తర్వాత తరానికి ఏమైనా ఉంటుందో చెప్పుకోవడానికి కూడా ఉంటుందో అన్నది విషయం కూడా అది ఊహకు అందని విషయం. నిధులు దొరుకుతాయనే ఆశతోటి తవ్వేటోళ్ళు దలుగుతుండు, పట్టించుకునేటోళ్ళు లేకపోయే వరకు కోట మీద పిచ్చి చెట్లు గడ్డి మొలిసి కోటనే గమ్మేసినాయి. దగ్గరికి పోయి చూస్తే తప్ప ఈడ కోట ఉన్నదని తెలియకుంటైంది.
కోట మీద బీమార్లు నయం చేస్తానికి మందులు తయారు చేసే ఔషధ గుణాలున్న చెట్లు బొచ్చడున్నాయట. ఈ పరిసరాల్లో ఉండే అనేక మొక్కలను నేను చూసి వీటికి ఔషధ మొక్కల యొక్క గుణాలను తెలుసుకొని ప్రస్తుతం అనేక మందులకు ఉపయోగిస్తున్నాను. జీవాలు సుతున్నాయి. హగో నెమలి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. ఈ కోటను చెట్లు జీవాలను కాపాడి టూరిస్ట్ జాగా లెక్క డెవలప్ చేయాలని కోరుతున్నారు లోకల్ పబ్లిక్. ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించుకోవడము, దాంతోపాటు ఆయుర్వేద మొక్కలను కాపాడుకోవడము భావితరాల వాళ్లకు చాలా ఉపయోగపడుతుందని. పాత ఆదిలాబాద్ అంతటా 72 కోటలుంటే నిర్మల్లోనే 12 కోటలున్నాయి. పూర్వీకులు మనకు అందించిన ఈ ఆస్తిని మనం కూడా భావితరాల వాళ్ళకు అందించాలంటే దీన్ని పటిష్టంగా కాపాడాలా. ఇంత భూములు కబ్జా పెట్టుడు ఎక్కువైతుందట. సర్కారు పట్టించుకోకుంటే కోటన్ సుత కమ్మేస్తట్టుర్రు. కాపాడాలని కోరుతున్నారు. జరా సూడురి సార్లు. బడికొచ్చినమా 2-3 క్లాసులకు పాఠాలు చెప్పినమా, పోరలకిచ్చిన హోంవర్క్ చూసి కాపీలు దిద్దినమా, పరీక్షలు పెట్టినమా, పేపర్లు ఇచ్చినమా, తక్కువ మార్కులు వస్తే ఓ 2 దెబ్బలు వేసినమా అన్నట్టే ఉంటారు చాలా మంది టీచర్లు. పోరలకు ఏం తిప్పలున్నాయి, చదువుకుంటానికి ఏం అడ్డం వస్తుంది, ఇవన్నీ ఏం ఆలోచించరు. అది వాళ్ళ పని కూడా కాదు. కానీ గీసారి మాత్రం అట్లా కాదుల్లా. అటు వాళ్ళు ఉయ్యాలూగుడు, ఇటు జారుడు బల్ల జారుడు, వీళ్ళు గిల్ల గిరికలాడుడు, ఇటేమో గోలీలాటలు. ఇదంతా చూసి ప్రైవేటు ప్లే స్కూల్ అనుకునేరు. పక్కా సర్కార్ బడే. మధ్యప్రదేశ్ రాష్ట్రం శంకర్ చమన్ నగర్ ల చిన్న బడిది. అట్లని ఇవన్నీ గవర్నమెంట్ చేపించిన సౌలతులు కాదుల్లో. గీసారే సొంత పైకంతోని పోరలు ఆడుకుంటానికి ఇవన్నీ తెప్పించిండు. అంతేకాదు బడికి సౌండ్ సిస్టమ్, పోరలు పగటిలు బువ్వ తినేటప్పుడు కూకుంటానికి పరదలు, తిన్నాక చేతులు కడుక్కుంటానికి నల్ల, ఆడనే బేసన్లు, చదువుకుంటానికి బుడ్డ లైబ్రరీ. హగో చెత్తసుత సారే ఎత్తిపోస్తున్నాడు. సర్కార్ని అడిగితే చేయకపోవునా సారు, మీరెందుకు ఖర్చు పెట్టిర్రని అడిగితే మీదికెళ్ళి వచ్చే పైసలు బుడ్డ రిపేర్లకే సరిపోతలేవు. ఇక ఆడుకునే వస్తువులు కావాలంటే ఏడికెళ్ళి అవుతుందని స్వచ్ఛంద సంఘ పోలింత ఆసరైతే సారే చేపించిండట. ఈ సౌలతులు చేసినాక కొత్తగా 30 మంది షెరీకైర్రట బడిలా. అందరూ బుడ్డ పొరలేనాయే. ఊకే చదువుకుంటే మతికి ఎక్కది. అప్పుడప్పుడు గిట్ల ఆటల్సు తాడియాలని సారే గీ ఉపాయం చేసిండన్నట్టు. పోరల గురించి గింతగానం ఆలోచన చేసిన సారును తారీఫ్ చేయాల్సిందేనుల్లా. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.